చాలా కావాల్సిన వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. కొన్ని ఇయర్స్ నుంచి అయితే మనం ఒక డ్రీమ్ బైక్ అయితే కలగన్నాము. ఫైనలీ అయితే ఇప్పుడు అయితే మన డ్రీమ్ బైక్ అయితే మన ముందైతే వచ్చేసింది. నేను కూడా అనుకోలేదు ఇంత త్వరగా నా డ్రీమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతా అని. అయితే చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. మనము కొత్తగా ఇంకో ఛానల్ అయితే రైడింగ్ సంబంధించిన ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఏదో ఒక టైంలో మనకు అవసరం వస్తుంది, బండి ఉంచుకొని కూడా ఇయ్యరు. బయట కానీ అనిల్ కానీ అయితే ఒక రైడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అయితే మన రెక్కలు కాగా సో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్స్ అఫీషియల్. ఏంటంటే మా పుట్టున బండి ఉన్నాడు, అది చెప్తలేడు, వాళ్ళకి బయట వాడనిస్తలేడు. బండి ఆయన ఎవరో ఇప్పించారు మొత్తం మీద గిఫ్ట్ పెట్టి ఆయన ఇంట్లో ఇప్పిస్తే మాకు చెప్తారా? నేను చెప్తారా? మీరేం మాట్లాడతలేరా? మాకు చెప్పాడా చెప్తున్నాడు మరి చెప్తలేడు. బండి నేను కొనలే గాయస్, ఒకరైతే గిఫ్ట్ ఇచ్చారు మనకైతే. అదే పేరైతే అరే ఆగుర్రా చెప్పనిర్రా. చెప్పాడు గాయస్ అంతా గాయస్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే మనం ఒక డ్రీమ్ బైక్ అయితే కలగన్నాము. ఫైనలీ అయితే ఇప్పుడు అయితే మన డ్రీమ్ బైక్ అయితే మన ముందైతే వచ్చేసింది. చాలా కావాల్సిన వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. టీవీఎస్ అయింది టీవీఎస్ ఏదో ఒకటి. ఒక డ్రీమ్ బైక్ గ్యాస్, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక డ్రీమ్ బైక్ అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ ఉంటది, అది కొనాలంటే చాలా. చెప్పురా నన్ను మాట్లాడిస్తావా? మాట్లాడు. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ ఉంటుంది గ్యాస్. అయితే ఎన్నో కలలు కన్నా ఎన్నో ఆలోచనలు వేసుకున్నాను. ఫైనల్ అయితే ఒకరు గిఫ్ట్ ఇస్తారా నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ అయితే ఆ గిఫ్ట్ అయితే మా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అప్పుడు దానికి ఒకరు గిఫ్ట్ ఇస్తారా. ఏం బండి తెలుసారా? తెలుసు, టీవీఎస్ ఎక్సెల్. రైట్ టీవీఎస్ ఎక్సెల్ అయితే మాకు డ్రీమ్ బైక్ అయితే కాదు గాయస్. ఇప్పుడు మన డ్రీమ్ బైక్ వచ్చేసి ఇవి చెప్పండి గాయస్, మీరు గెస్ చేయండి. గెస్ చేసుడు కాదు, మనమే ఓపెన్ చేసి చూపిద్దాం. చలో ఓపెన్ చిన్న గీతలు ఫస్ట్ అది చిన్ని. అరే గాయ చూసిరుగా మొత్తం బండి మొత్తం గీతలు పట్టటే చేస్తారు. NS200 నమ్మలేకపోతున్నా. బయట అయితే NS200 అయితే మనకు గిఫ్ట్ ఇచ్చారు. మనకు దగ్గర బాగా కావాల్సిన వాళ్ళు అయితే మనకు గిఫ్ట్ అయితే ఇచ్చారు. నేను కూడా అనుకోలేదు ఇంత త్వరగా నా డ్రీమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతా అని. అరే నాకు ఎన్ఎస్ బండి గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు మనసు ఒప్పుకుంటలేదు. నిజంగా ఇప్పించి రాలేకపోతే కొనడా ఏందో చెప్తలేడు. కొనేంత బడ్జెట్ అయితే ఇప్పుడు లేదు మన దగ్గర. 2 లక్షల బండి అది. ఎవరా గిఫ్ట్ ఇచ్చిన నాకన్నా ఒక బండి
వైట్ గానికి బండి ఇప్పిరు అంటే వాళ్ళ తాత బండి టీవీఎస్ చేసుకొని పోరా అంటారు. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే మనం ఇంత ముందుకు అయితే మా డాడీ బండి వేసుకొని తిరిగేది దాని మీద అయితే అలసిపోయినా నేనైతే ఆ బండి మీద. వైట్ గాడే మన తాత బండి. ఫైనలీ మన NS 200 మీద తిరుగుతానని ఇంత తొందరగా తిరుగుతానని అసలు అనుకోలేదు. చూసిరా గాయస్ ఎట్లా చేస్తురో బండి. బండి చూపించిందే పాపం. దిగుర్రా బండి, దిగుర్రా బండి. తిడతారా నాయన, నాకు కాదురా బండి. చెప్పినా కూడా ఇంటలేరా. ఇగో అప్పుడే ఖరాబ్ చేయడానికి రెడీ గుర్రు. ఏం పాపం చేసినారా మేము నీకు, అప్పుడే ఖరాబ్ చేస్తుర్రు బండి. దిగుర్రా బండి ఓపెన్ చేసిన అప్పుడే గీతాలు పెడుతురు. చెప్పురు జరా గింత పీసాదల బండి కూడా కనీసం బండి గాయస్ మొన్న బండి తీసుకుని పోయి ఎంత ఇబ్బంది పెట్టింది గాయస్ నన్ను. అవసరం ఉండవు బండి ఇచ్చిన బండి గుద్దినా ఎంత పదనాలు లేపి నీడు గుర్తు పెట్టుకుంటారా రే. పదనాలు లేపిరు మీ ఇద్దరు, బయటికి ఇద్దరు కలిసి నా ఇంటికి వచ్చి పదనాలు లేపిర్రు. అయిపోయింది అంతే. అది గతం 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 అంటారు. ఫైనలీ మన డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. నాకైతే చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు ఏం చెప్పాలంటే ఏం చెప్తుర్రా, ఏం చూస్తుర్రా, చూదుర్రా బండి మీకే ఇస్తారా, తిరుగుదుర్రా. ఎందుకురా ఇప్పుడే కానీ మాకు ఏం లేవు. చెప్పరా మన బండి గురించి చెప్పరా. బండి లీటర్ పెట్రోల్ పోస్తే లీటర్ పోస్తే 30 కిలోమీటర్ తిరుగుతుంది బండి. ఇప్పుడు సాయిలో సాంగ్ తిరిగా అది. సారీ అరే ఏంద్రా మీరు, ఇది కాంపిటీషన్ అదేంటి ఇప్పుడు చూసిరా. దీనికి పట్టుకొచ్చి స్ప్లెండర్ పెట్టిన కాంపిటీషన్ అన్నమాట ఇది. మీకు ఆ బండి ఇష్టమో ఈ బండి ఇష్టమో బండి గిఫ్ట్ ఇచ్చినందుకు ఓర్సలేరు వీళ్ళిద్దరు. బండి గిఫ్ట్ ఇచ్చినందుకు ఓర్సలేరు ఇద్దరు. వాడు బండికి అరే అరే నా బండి గీతలు పడుతున్నాయిరా. బండికి తీసుకెళ్తా మా బండికి. మీకైతే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. చెప్పరా బండి బండి కొన్నాము. అరే ఏం చిల్లర్ కాదురా మీరు. బండి వల్ల ఇట్లా చిల్లర చిల్లర చేస్తారా, ఏం చెప్పాలి నీ బండి దాని మీద అది ఏందిరా. మా బండి కూడా ఎట్లా దగ్గర మెరుస్తుంది. మా బండి 30 కిలోమీటర్ బండి లేదు కూడా కాదు బండి అంత ఖరాబ్ నాశనం చేస్తుర్రా. రే లైట్లు మా బయటకి ఇంకా ఏం మాట్లాడతలేరు. నిజంగా చెప్తున్నా, నాకైతే బాధ అవుతుంది. ఎందుకు బాధ అవుతుంది? 2 లక్షల బండి గిఫ్ట్ పెట్టిరంటే 2 లక్షల బండి గిఫ్ట్ ఇచ్చిర్రా. మా అమ్మ నాకు ఈ 2 లక్షల టికెట్లే బండి ఇప్పి అంటే డెంగే ఇంతకెళ్ళి నువ్వు చట్టం నాకు ఫోన్ అయిపోయారు గాయస్. నీకు నీ తాత బండి ఒకటి ఉందిరా చాలు. నువ్వు మీ తాత బండి వేసుకొని ఉరుకుతూనే ఉండాలి. ఇక విద్వాన్ ఇంకా మనకి 20% బండి ఇచ్చిరే. ఇంకా బండి ఎవరికి ఇవ్వద్దు అనుకుంటున్నా. కష్టమే ఇక ముంగల్ పండి ఇస్తా. ఇప్పుడైతే ఎవరికైతే ఇంకా దాని మీద రిజిస్ట్రేషన్ కూడా కాలేదు బండికి, ఇంకా టైం పడుతుంది. మనము కొత్తగా ఇంకో ఛానల్ అయితే రైడింగ్ సంబంధించిన ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాము. నుంచి రైడింగ్ రేసింగ్ ఛానల్ పేరు చెప్పనా తెలుసా? మాకైతే అలాగా ఛానల్ పేరు వచ్చేసి
వచ్చేసి రైడింగ్ పృథ్వీ కాదు, పిఆర్ రైడర్ 43. అందరు 46 పెడతారు. 46 మీనింగ్ కూడా నాకు తెలియదు. 43 నెంబర్ ఎందుకు పెట్టినా అంటే అది నా ఫేవరెట్ నెంబర్. అందరు సపోర్ట్ చేసి ఉంగల్కి తీసుకొని ఊరి జియా పృథ్వీ 43 మాకు బండి సపోర్ట్ చేయాలి. బండి సపోర్ట్ ఇయ్యకున్నా గుంజుకొని తిరిగే రకాలు ఇల్లు. బండి ఇయ్యకుంటే సపోర్ట్లు అంటారు. ఇంకా ఇయ్యకున్నా గుంజుకొని తిరుగుతారు బండి. పిఆర్ రైడర్ 43 దాన్ని కూడా సబ్స్క్రైబ్. డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. వారం వీక్లీ 1 వీక్లీ 2 వీడియోస్ అయితే రిలీజ్ అయితే. ఏం చెక్ చేసావురా? చెక్ చేయ మన కనీసం ఇప్పుడైతే మనం బండి అయితే రేస్ చేద్దాం. అరే నేను షాక్ బండి అయితే రేసింగ్ చేస్తారు. మన రెక్కలు కాగా బండి అయితే మొత్తం బాబు బండి కూడా వస్తలేదు. చెక్ చేస్తాం. మాకు రాక మా ఎట్లా వస్తుంది చూడు ఇప్పుడు. బండి మొత్తం ఖరాబ్ చేస్తున్నావు. బండికి షాప్లు కూడా వస్తాయి. ఎందుకు అట్లా చేస్తున్నారు? బండి ఆ బండి చచ్చిపోతుంది. మా బండికి బండి పనుకొస్తా. బండికి ఎందుకు అది పట్టుకురాదు. ఎందుకంటే నాకు కూడా తెలుసు రాబాయ్ బండ్ల గురించి. బయట ఆడి ఇప్పుడు టీవీఎస్ ఏదో ఒక రోజు వాడు Z900 ఉందా? Z900 అయ్యే ఈ సప్పాలు బయటకి సప్పాలు దాని కాస్ట్ ఎంత ఉంటదిరా? 14 ఉంటది. దానికి 10 lakhs ఉంటది. Z900 అంటే మన వైట్ గాన్ డ్రీమ్ బైక్ అయితే మన ఇల్లు అమ్ముతాడో భూమి అమ్ముతాడో మనకు కూడా తెలియదు. ఇంత తొందరగా అయితే నా డ్రీమ్ కంప్లీట్ అయ్యిందని అసలు అనుకోలేదు. రైడింగ్ పోతాడు సిటీలా పడతారు. అరే పోరీ నాకెందుకు 4000 హెల్మెట్ కి హెల్మెట్ పుట్టువల్ల పోరీలు వేసుకొని తిరుగుతాడు రా బాబు. పోరీలు వేసుకొని తిరగడానికి కాదురా బైక్ ఇప్పించేది నాకు. బండ్లు ఉన్నాయి దానికోసం. బైక్ లేదు. ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డా బైక్ లేక. ఎవరిని అడగలేము. ఎవరిని అడిగినా ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. మన సొంతంగా మన దగ్గర బైక్ ఉంటే అది వేరే లెవెల్ ఉంటది. వీళ్ళందరికీ వీళ్ళకి కూడా తెలుసు బండి లేక ఎంత ఇబ్బంది అవుతుందో. రీసెంట్ గా మన అనిల్ గారు కూడా బైక్ కొనుక్కుండు. వాడు ఇంత ముందుకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండో వాడిని అడిగి తెలుసుకుందాం. చెప్పురా అనిల్. ఆవురా ఆడి చెప్పనేరా చెప్పు అనిల్ గారు చెప్తారా? బండి అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్నోనికి చాలా ఇబ్బంది ఉంటది బండి లేక. కాకపోతే వాడిని వీడిని అడగలేక వాడిస్తాడో ఇయ్యడో. ఓసారి మన దగ్గర ఉన్న దోస్తులు కూడా మనం నమ్మరు. ఎందుకంటే నాకు ఆ విషయం నాకు నా రియల్ లైఫ్ లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఏదో ఒక టైంలో మనకు అవసరం వస్తుంది. బండి ఉంచుకొని కూడా ఇయ్యరు. అందుకే మనకు కూడా ఒక బండి ఈఎంఐ ఏదో మనకి ఈఎంఐ తప్పించి మనం సొంతంగా 2 లక్షలు పెట్టి కొనాలి బండి అంటే మనతోటి కాదు. ఈఎంఐలా ఏదో ఒక డ్యూటీ చేసుకుంటూ కట్టుకొని ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కి ఒక 2 లక్షల బండి అంటే అది నా విషయంలో అయితే నాకు గొప్పనే. అది ఆ గిఫ్ట్ మనము మాటలు మర్చిపోతున్నాము. గిఫ్ట్ ఓరిచ్చిరు అంటే నాకు దానికి బాగా కావాల్సిన తుస్సు పేరు రాసిండు. పేరు షోరూమ్ వాళ్ళు రాసిర్రా. కాదు కుమారి అంట. ఎవరు కుమారి? ఏందది కుమారి ఏందో ఏమో రాసిరు. గిఫ్ట్ ఓరిచ్చిరు అనేది ముందర మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే పేరైతే మెన్షన్ చేయను. ఇప్పుడైతే ముంగల మీకే తెలుస్తుంది. ఏదున్నా మీతో అన్ని చెప్పుకుంటా గాయస్. వీళ్ళు ఇట్లానే అంటారు. పిచ్చోళ్ళమా ఇప్పుడు? పిచ్చోలేం కాదురా భయ్, చెప్తున్నా కదా. నెక్స్ట్ వీడియోలోనే నెక్స్ట్ వీడియో కాదు. డ్రీమ్ బైక్ ఇదైతే చాలా కలలు కన్నా దీనికోసం అయితే ఫైనల్లీ అయితే నా చేతికి ఇంత తొందరలో ఇంత తొందర నా చేతికి వస్తా అనుకో. అరే సెన్సార్ పోతా షోరూమ్ అప్పుడే చెప్పిండు. అట్లా స్టాండ్ మీద అట్లా కూర్చుంటే సెన్సార్ పోతాయని చెప్పిండు. ఇట్లా చేస్తారు చూడు. ఫైనల్ అయితే బండి అయితే చేతికి వచ్చింది.
ఇక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఇక కొంతమంది కాల్చుకుంటూనే ఉంటారు. ఈ మధ్య చాలా ఓరోజనులు ఏమంటారా నిమ్మకాయలు ఎట్లా ఇంకా నజర్ పడుతుంది అటు నిమ్మకాయలు కట్టిన అమ్మ నిమ్మకాయలు వస్తున్నారు. ఇప్పటికే ఉరసలేరు ఇక నిమ్మకాయలు కట్టకుండా ఎట్లా రా మనం. నిమ్మకాయలు కట్టాల తూతూ మంత్రం పటపటా చిట నాయన అన్నారు. పటపటా చిట అని డిష్ చేసి ఇట్లా ఇచ్చేయాలి. NS 200 బ్యాగ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ బ్యాగ్ ఉంటది. కొంతవరకు మీకు కూడా ఉండొచ్చు, ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి కూడా ఉండొచ్చు. మీ డ్రీమ్ బ్యాగ్ ఏముందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఆ స్పెండర్ పెట్టాలి అందరూ. ప్రతి ఒక్క డ్రీమ్ బ్యాగ్ అయితే ఉంటుంది. స్పెండర్ కావచ్చు, యాక్టివ్ కావచ్చు, ఏదో ఒకటి డ్రీమ్ బ్యాగ్ అయితే ఉంటది. మీకు ఏమైతే డ్రీమ్ బ్యాగ్ ఉందో అదైతే కామెంట్ చేసి చెప్పండి. స్పెండర్ పెట్టరు మైలేజ్ ఎక్కిస్తుంది. మైలేజ్ ఎక్కిస్తే అన్ని ఇస్తాయిరా మైలేజ్. దేని దానికే ఉంటది మైలేజ్. ఎంత డూబు పుదాన బండి కానీ కాదు, ఇది నా బండి. నిజం చెప్పాలంటే అన్నిటికాడే నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఆ గిఫ్ట్ అయితే ఇక నేను పేరు నన్ను ముంచుతున్నావు. నాకు తింటానికి గతిలే అంటే నాకంటే 2 లక్షల బండి పెట్టి 2 లక్షలు ఇచ్చి బండి ఇట్లా ఇట్లా అంటేనే అట్లా అంటాడు, అట్లా అంటే ఇట్లా అంటాడు. పేరు చెప్పమంటాడు. పేరు మంచిగా చెప్తుంటే అని పేరు చెప్పు. ఇదంతా కాదు గాయస్. ఫైనలీ బండి అయితే చేతికి వచ్చింది. ఇప్పటి నుంచి వీడియోలు మామూలుగా ఉండవు, మొత్తం రంగోలీ రంగోలీ రంగోలీ. ఇష్టాడు కూడా పెట్టు బైక్. అరే ఇగో చెప్పిన ఇంకో మన పిఆర్ రైడర్ అయితే ఛానల్ ఉంది మన యూట్యూబ్ లా. దాని ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడతాడు. అలా మొత్తం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటది. రేసింగ్ అని ఏం కాదు, డైలీ వ్లాగ్స్ వస్తాయి, కొన్ని రైడింగ్ వీడియోలు ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి. వీక్లీ వన్స్ అయితే వ్లాగ్ అయితే ఉంటది. ఇన్స్టా బయోలో పెడతాడు. అది స్టార్ బాస్ బయోలో ఐడి మంచిగా సక్సెస్. బయోలో ఏముండదు, పెట్టే ఇంకా చేసుకుంటారు. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన అనిల్ గాని వైట్ గాని వేసుకొని వీలు కొడతా చూడండి. పైన లేపుతాడు, మేమే చూస్తాం. ఒక రైడ్ అయితే వేస్తున్నా ఇప్పుడు పూర్లతో. ఏ వీలింగ్ లేదు, ఏం లేదు. ఈ సేఫ్ మంచిగా ఉండాలి అందరూ. అంతే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోర్రి. ఇప్పుడు ఒక రైడ్ తీసుకోవచ్చున్నా వైట్ గాని అనిల్ గాని అయితే ఒక రైడ్ తీసుకోవచ్చున్నా ఇప్పుడైతే. బైకే గాయక మన రెక్కలు కాగా